ఇప్పుడు చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇంతకుముందు ప్రశ్నలో ఇక్కడ ఇంటర్వెల్స్ ఇది క్లాస్ ఇంటర్వెల్ ఉంది, కానీ ఇంతకుముందు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళ మార్క్స్ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ చూడండి, మరి దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమీ లేదు, ఇక్కడ ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ, లేకపోతే తరగతి సంబంధించి లోయెస్ట్ వాల్యూ, తరగతి అంతరం అని అంటుంటాం. ఇవన్నీ మీరు పక్కన పెట్టేసండి. మీకు ఏమి రాదనుకోండి, మీకు ఆ టర్మినాలజీ ఏమి వద్దు, దీని యొక్క మిడిల్ వాల్యూవే ఇక్కడ వచ్చేసింది. దీని మిడిల్ వాల్యూ ఏంటి? సింపుల్గా ఏం మాట్లాడుతా అంటే మిడిల్ వాల్యూలు కావాలంటే ఈ రెండే యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మిడిల్ వాల్యూ వచ్చింది. అంటే 0 + 10 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 5 వచ్చింది. 10 + 20, 10 + 20 అంటే 30/2, 30/2, 30/2 అంటే ఇక్కడ 15 వచ్చింది. ఇక్కడ మిడిల్లో ఏమొచ్చింది? 25 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? 35 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 45 వస్తుంది. అప్పుడు ఈ డేటా ఇంకా లేదనుకో, మర్చిపోండి. ఇప్పుడు మర్చిపోతే ఇక్కడ మీకు ఇది తెలుసు, ఇది తెలుసు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్మికులు అంటున్నారు, ఇక్కడ వర్కర్స్. సో వీళ్ళు వర్కర్స్, ఇది సిగ్మా Fi. ఇక్కడ మొత్తం యాడ్ చేశారనుకోండి, వీళ్ళందరినీ యాడ్ చేస్తే మనకి సిగ్మా Fi వచ్చింది, సిగ్మా Fi వచ్చింది. ఇప్పుడు వీళ్ళని మల్టిప్లై చేస్తే అంటే ఇక్కడ 7 × 5 చేస్తే ఇదేమవుతుంది? ఇక్కడ ఇంకొక కాలం తీసుకున్నాం, ఇదేంటి? FiXi. ఓకే, సో FiXi ఇక్కడ 5 × 7, 10 × 15, నెక్స్ట్ 25 × 15, తర్వాత 35 × 8, నెక్స్ట్ 45 × 10. సో ఇక్కడ ఎంత వచ్చింది? 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 సిగ్మా F. ఇప్పుడు మొత్తం వీళ్ళు ఎంతమంది ఉన్నారు? సో 20, ఇది ఒక 30, 38, 38, ఇక్కడ ఒక 2 తీసుకున్నాం అనుకో 5లో నుంచి, ఓకే 40 అవుతుంది. ఇంకెంత మిగిలింది? 3. ఈ 2 కలిపితే 10 వచ్చింది. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. సిగ్మా Fi ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఓకే, ఇప్పుడు సిగ్మా Fi/Xi కావాలి, సిగ్మా Fi/Xi కావాలి. సిగ్మా Fi/Xi అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్, ఇది ఒక క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ మార్క్, ఇది యాడ్ చేస్తే ఒక నెంబర్ వచ్చింది. అప్పుడు ఈ నెంబరు డివైడెడ్ బై ఇది వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ డైరెక్ట్గా కామెంట్ చేయండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఆన్సర్ రావాలి, ఎంత రావాలంటే 25.8 రావాలి. మీ ఆన్సర్ 25.8 వస్తే మీరు కరెక్ట్గా చేశారు అని అర్థం. ఓకే, సో ఇక్కడ 5 × 7 అంటే ఎంత? 35. క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 35, ఇది 15 × 10 అంటే 150, మనకి 25 × 15, సో 15 × 2 300, ఇది 75 అంటే 375. 35 × 8, 35 × 8 అంటే 3, 8 మూలల 24 అంటే 240, 8 5 40 అంటే 280, ఇది 280. 45 × 10 450. యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేస్తే ఇప్పుడు ఇది 0, ఇక్కడ ఏమొచ్చింది? 1. ముప్పై +4. ఓకే, సో ఎంత వచ్చింది యాడ్ చేస్తే? 9, 12, సో ఇక్కడ 9, 12 అంటే 1290 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకు తెలుసు, సో సిగ్మా Fi/Xi డివైడెడ్ బై సిగ్మా Fi అంటే 1290 డివైడెడ్ బై ఎంత వచ్చింది? 50. ఓకే, ఈ 0 0 గెట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనకి 129 డివైడెడ్ బై 5, 129 డివైడెడ్ బై 5 చేస్తే ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేయండి. 5 2 ఎంత? 10, 5 2 10, ఇంకా
29, 5 5లు 25, 5 5ల 25. సో 25 అంటే ఇంకా మనకి ఎంత మిగిలింది అక్కడ, 29లో 4 మిగిలింది. 5 8లు 40, 0.8. సో మనకి ఎంత వచ్చింది, 25.8 వచ్చింది, 25.8. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 1190నా 1290నా? జాగ్రత్తగా చూడండి, అది 1190నా 1290నా? సో 35 ప్లస్ 150 ప్లస్ 375 ప్లస్ 280 ప్లస్ 450, 1290. 1190 కాదు, 1290. ఓకేనా, డన్. సో ఇది మన ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఈ మిడిల్ వాల్యూని తీసుకొని మిడిల్ వాల్యూ తోటి మనం మల్టిప్లై చేస్తే ఎక్స్ఐ ఎఫ్ఐ వస్తుంది, మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై ఎఫ్ఐ వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో మనకి 3 క్వశ్చన్స్ పడ్డాయి ప్రీవియస్గా. సో